శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈరోజు మంచి మాట. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి. నుదుటి మీద బొట్టు పెట్టుకోండి. కొంచెం సేపు దైవ ప్రార్థన చేయండి. ఈ చిన్న పని వల్ల మీ మీద మీకు చాలా నమ్మకం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భక్తి అంటే ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం పెరగటం చేత సోమరితనం పోతుంది. సోమరితనం ఎప్పుడైతే పోతుందో మనకి మంచి గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వల్ల ఆనందం, ఆనందం వల్ల ఆరోగ్యం. కాబట్టి ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేసి దైవం దగ్గర కొంచెం సేపు కూర్చొని ప్రార్థన చేయండి. మీకు ఏదన్నా మంత్రం తెలిస్తే నిరంతరం ఆ మంత్ర జపం చేసుకోండి. లేదా మీకు వచ్చినటువంటి స్తోత్రాలు భగవంతుడి దగ్గర చెప్పుకోండి. అలాగే ప్రతిరోజు కూడా ఈరోజు చేయవలసిన పనులేమిటో ఒక్కసారి భగవంతుడి దగ్గర చెప్పుకోండి. పడుకునేటప్పుడు స్వామి, పొద్దున్న నీకు చెప్పిన పనుల్లో ఈ పనులు అయ్యాయి, ఈ పనులు అవ్వలేదంటూ భగవంతుడికి రిపోర్ట్ ఇవ్వటం నేర్చుకోండి. మనం ఎప్పుడైతే భగవంతుడితో సన్నిహితంగా ఉంటామో భగవంతుడు మనతో సన్నిహితంగా ఉంటూ నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.